హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించకపోయేది ఒక చర్చు. ఇది చాలా బాగుంటుంది. నేను ఇదే ఫస్ట్ కాదు, ఒకసారి వచ్చాను. ఇది సెకండ్ టైము. ఇది కొండ పైన ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ అయితే ప్రతి ఒక్కరూ చూడాల్సింది. ఈ చిన్న చిన్న మందిరాల్లో కనిపిస్తున్నాయి కదా, అది యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి సిలువకి వేసే వరకు ఎన్ని హింసలు అవన్నీ అనుభవించారు అనేది ఇవన్నీ ఒక చిన్న చిన్న మందిరాల్లో కట్టి ఉంచారు. ఇదైతే చాలా పైన స్టెప్స్ మార్గం ఉంది, కానీ నేను అంత పైకి ఎక్కలేం కదా అనేసి మేము బండి మీద పైకి వెళ్తున్నాము. చాలా ఎత్తులో ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే ప్రతి ఒక్కరూ చూడాల్సింది. చాలా బాగుంటుంది. అదే వర్షాకాలంలో అయితే ఇంకా అందంగా ఉంటుంది. చలికాలం వర్షాకాలం ఈ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను గుడికి వెళ్ళేది చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పింది ఏంటంటే నా ప్రశాంతం కోసమే. నేను హిందూ అయినా చర్చికి వెళ్ళింది ఎందుకంటే నాకు ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తే అక్కడ వెళ్తాను. ఈ చర్చ్ అనేది చాలా బాగుంటుంది. పైన ధ్యాన మందిరం. ఇది చాలా అంటే చాలా ఇంకా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి వెళ్ళాక అర్థమవుతుంది ఎంత బాగుంటుంది ఈ ప్లేస్ అనేసి. చుట్టూ ఇంకా చెట్లు ఉంటాయి. చల్లగా వచ్చే గాలి, ఆ వెదర్, ఆ వ్యూ పాయింట్ ఇవన్నీ మనం ఆస్వాదిస్తుంటే అది మాటల్లో చెప్పలేము. అది మనం ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇంకా పెద్దగా ఏం తెలీదు. అందుకే నేను అప్పుడు పెద్దగా ఏం వీడియోలు అవి తీయలేదు. జస్ట్ అలా అదంతా చూస్తూ అలా టైమే తెలీదు. ఒకసారి ఫస్ట్ వచ్చినప్పుడు, ఇది సెకండ్ టైం వచ్చాను. సో వీడియోస్ అవి తీద్దాం కదా అనేసి వచ్చాను. ఇదే ధ్యాన మందిరం. ఇదైతే చాలా మంచి ప్లేసు, చాలా బాగుంటుంది. అండ్ నేను నమ్మేది ఏంటంటే దేవుడు అంటే దేవుడు. సో ఏ దేవుడైనా దేవుడే అని నేను నమ్ముతాను. ఈ దేవుడు ఆ దేవుడు ఇలా ఎంచడాలు ఇవి ఉండవు. నేను హిందూ, అందరి దేవుళ్ళని నమ్మాలి అనేదే హిందుత్వం అని నా నమ్మకం. సో నేను ప్రతి దేవుడిని నమ్ముతాను, ప్రతి గుడికి వెళ్తాను, ప్రతి దేవుడు ఆశీస్సులు తీసుకుంటాను. మీ హిందువుల రాయినే నమ్ముతారు కదా అంటే మేము ఆ రాయి మాకు యూజ్ అవుద్ది కాబట్టి ఆ రాయినే నమ్ముతాము. చెట్టునే నమ్ముతారు కదా అంటే ఆ చెట్టు మాకు యూజ్ అవుద్ది కాబట్టి చెట్టునే నమ్ముతాము. సో నేను అలానే ప్రతి దేవుడిని నమ్ముతాను. దేవుడిలా సహాయం చేసే మనిషికి కూడా దండం పెడతాను నేను. ఈ చర్చ్ అయితే నాకు బాగా ఇష్టం. చాలా పైన ఉంటుంది, కొండకి చాలా పైన ఉంటుంది. ఇప్పుడైతే లోనికి తాళాలు వేసి ఉన్నాయి, కానీ మామూలుగా ఇక్కడ పండగ చేస్తారు. ఫిబ్రవరి నెలలో అనుకుంటా పండగ చేస్తారు. చాలా బాగుంటుంది ఇదంతా. అప్పుడైతే ఫుల్గా జనం ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాటర్ సర్వీస్ ఉంది అండ్ కరెంట్ సర్వీస్ ఉంది. అది యూజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ వాటర్ సర్వీసు ఇవన్నీ ఉండడం వల్ల పాపం గొర్రెలు అవే కాసుకునే వాళ్ళు పైకి తీసుకుని వస్తారు కదా గొర్రెలు, వాళ్ళకి దాహం వేసిందంటే ఆ టైంలో వాటర్ అనేది చాలా యూజ్ అవుద్ది ప్రతి ఒక్కరికి. సో మేము వాటర్ సర్వీస్ ఉంది అని కూడా చూస్తున్నాం. వాటర్ కూడా ఉంది పైన. అండ్ వాష్రూమ్స్, వాటర్, కరెంట్ అన్నీ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి. మేము ఫస్ట్ వచ్చామన్నాను కదా, అప్పుడైతే ఇవేమీ లేవు. ఇంత అప్డేట్ కూడా అవ్వలేదు. అప్పుడు ఇంతలా అప్డేట్ అవ్వలేదు. అప్పుడైతే కొంచెం నార్మల్గానే ఉంది. ఇప్పుడైతే చాలా బాగా అప్డేట్ అయ్యింది. చుట్టూ కూడా ఇలా గొచ్చులోకి కూడా చేయించలేదు. అప్పుడైతే నార్మల్గా అదంతా కొండలాగే వదిలేసి అది ఒక్కటి మాత్రం కట్టి ఉంచారు. అప్పుడు వచ్చాను నేను. అంటే మినిమం ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ అయిపోద్ది నేను వచ్చి. ఇది సెకండ్ టైం ఇప్పుడు వచ్చాను. ఇదైతే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. వ్యూ పాయింట్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. కొండ మీద నుంచి కిందకు చూస్తే ఇల్లులన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అండ్ మన అందరూ చూడడానికి చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. నేను చివరికి వెళ్ళి వ్యూ పాయింట్ అనేది డైరెక్ట్గా చూస్తేనే బాగుంటుంది. ఇలా వీడియోస్లోని అండ్ ఫొటోస్లోని రాదు. నేను ఎంత ట్రై చేసినా వ్యూ పాయింట్ అనేది ఫొటోస్ వీడియోస్లో అయితే రాలేదు. సో నేనే చూసి నేనే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. అండ్ మీరు కూడా డైరెక్ట్గా వచ్చి చూడండి. ఇది ఎక్కడెక్కడో లేదు, ప్రత్తిపాడులోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోనే ఉంది. సో ఇది చాలా బాగుంటుంది. నేను వచ్చినప్పుడైతే నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఈ సెకండ్ టైం రావడం ప్రశాంతంగా కూడా ఉంటుంది. అండ్ నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మామూలు హిందూ దేవాలయాలకు కూడా వెళ్ళాను. అండ్ ఆ రోజే సరదాగా ఈ గుడికి కూడా వెళ్దాము అని వచ్చాను. అండ్ ఎవరికైనా నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు మాత్రం చూడండి, నాకు యూజ్ అవుతుంది. అండ్ ఇది చెప్పాను కదా, ఈ చిన్న చిన్న మందిరాలు యేసుక్రీస్తు వారికి పడిన బాధలన్నిటిని ఇలా చిన్న చిన్న మందిరాల్లో కట్టి ఉంచారు. దూరాన్న ఒక మందిరం కూడా పెద్దది కట్టి ఉంచారు. అంటే ఆ కొండ అంతా ఓన్లీ యేసుప్రభుకే పెట్టారు. ఆ కొండ అంతా ఏదో దిక్కున ఏదో ఒక చోట యేసుప్రభు వారి ఫోటో ఏదో ఒకటి అయితే ఉన్నాయి. మేము అవన్నీ తీసాము వీడియో. ఇలా చిన్న చిన్న బొమ్మల్లాగా చిన్న చిన్న ఆటల్లా కట్టారు. అండ్ గొర్రెలు అవి కూడా కాస్తున్నారు పైన, గేదెలు గొర్రెలు ఇవన్నీ కూడా కాసుకునే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు పైన కూడా. అండ్ చూసారు స్కై కూడా చూడండి ఎంతలా కనిపిస్తుందో. మీరు నిజంగా ఇష్టమో నాకు దేవుడు ప్రశాంతత ఇస్తే చాలు, ఏమి అడగట్లేదు అనుకుంటే దేవుడిని మనం ఏమి అడగక్కర్లేదు. నిజంగా ప్రశాంతం ఒకటి ఇస్తే చాలు అని కోరుకుంటే చాలు. నేనైతే అదొకటే కోరుకుంటాను ఏ దేవుడినైనా. సో నేను అందుకే ఇంత పైకి వచ్చింది. చూడండి కిందకి దిగుతుంటే చూపిస్తాను కదా, చూడండి ఎంత కిందకు ఉందో. పైనుంచి చూస్తే ఇల్లు చిన్న చిన్నవి కనిపిస్తే ఎంత కిందకు వచ్చింది. రోడ్డు కూడా చూసారా, అసలు చాలా ఉంటాయి తిరుగు మలుపులు. ఒకరు వెళ్తే ఇంకొకరు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. నేను ఇంత కష్టపడి వెళ్ళింది ఒక్క లైక్ అండ్ షేర్ నా ఛానల్ రీచ్ కోసం. ప్లీజ్ ఛానల్ అయితే రీచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. అదే అంతకంటే నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ వేరేది ఏమీ లేదు. ఇదంతా ప్లేస్ అంతా చూశారు కదా, ఇదంతా ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతుంది. ఇల్లు అవి ఇప్పుడిప్పుడే కడుతున్నారు. ఇదంతా కూడా ప్రస్తుతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు. ఇదంతా ఇలా ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్న ఏరియా. అదే కొండ చూపించాను కదా, కొండ ఇటు సైడు, నేను ఇటు సైడ్. నిజంగా కొండల మీద గుళ్ళు ఉండడమే మంచిది, ఎందుకంటే కొండలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాగే అనిపించింది నాకు. ఇక్కడ వరకు మీరు వీడియో చూసుంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.